వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. మనం ముందుగా ఇంతకుముందు భాగంలోని 25 మరియు 26వ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాము. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. మనం ఇప్పుడు 27వ శ్లోకాన్ని నేర్చుకుందాం. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మనం 27వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతై క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మనం ఇప్పుడు 27వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ప్రకృతి గుణాల వల్లనే అన్ని విధాలుగా కర్మలు నిర్వహింపబడతాయి. అహంకారము వల్ల భ్రమించిన మూఢుడు తానే కర్తనని అనుకుంటాడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 28వ శ్లోకాన్ని నేర్చుకుందాము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. మనం 28వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత
ఇతి మత్వా న సజ్జతే. మనము 28వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఓ మహాబాహు అంటే అర్జునుని ఇంకొక పేరు అన్నమాట. గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవి అని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.